రైట్, ఇప్పుడు నాలుగవదిగా మనం చూద్దాం. నాలుగవ ధన్యతను మనం చదువుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 6వ వాక్యమును చదువుకొని ముందుకు వెళ్దాం. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. నీతి కొరకు అయిపోయింది, నేను చదివిన. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుతారు. నీతి కొరకు అంటే ఏంటిది? ప్రశ్న. నీతి కొరకు అంటే దేని గురించి? దేవుని కొరకు. నీతి ఎక్కడున్నది? రోమపత్రికలు చూస్తే నీతిమంతుడు లేడు ఒక్కడును. మరి ఎవరు నీతిమంతులు? యేసయ్య ఒక్కడే నీతిమంతుడు. యేసుని ఎవరైతే విశ్వసిస్తారో, ఎవరైతే నమ్ముతారో వారు నీతిమంతులని దేవుని వాక్యం సెలవిస్తా ఉన్నది. అవునా కాదా? దీనిని మనం ఎక్కడ చూస్తామనంటే రోమిలకు రాసినటువంటి పత్రికలో 4వ అధ్యాయం 3వ వచనములో, అలాగే యాకోబు పత్రిక 2వ అధ్యాయము 23వ వాక్యములో ఈ విధంగా ఉన్నది. లేఖనము ఈ విధముగా సెలవిస్తున్నది. ఏమని? అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. హల్లెలూయా. అయిపోయింది. చూడాలి. అబ్రహాము దేవుణ్ణి నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడ్డది. అబ్రహాము నీతిమంతుడిగా ఎంచబడ్డాడు. ఇట్లా మనం చూస్తే దేవుని నమ్మినటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో, దేవుణ్ణి అనుసరిస్తున్న భక్తులు ఎవరైతే ఉన్నారో, దేవుణ్ణి వెంబడిస్తున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అందరూ కూడా నీతిమంతుల లిస్టులో ఉంటారు. మరి మేము లేమా అయ్యగారు అని అంటే ఉన్నాం, మనం కూడా ఉన్నాం. అయితే నేను పోయిన వారం గుర్తు చేస్తున్నా, యేసు ప్రభును వెంబడించేటువంటి వారిలో ఇవి ఉండాలి. ఈ ధన్యతలు మనకు తెలుసు. ధన్యతలు చాలా మనం కంఠస్థం చేసినాం. ఇప్పుడు సండే స్కూల్ పిల్లల్ని అడిగినా కానీ చెప్తారు. 9 ధన్యతలు ఏంటి బాబు అంటే త్వరగా లేచి చెప్తాడు కదా. లాఫీ చెప్తావు కదా? చెప్పవా? చెప్తాడు, లాఫీ చెప్తాడు. కాబట్టి 9 ధన్యతలు ఏంటి అంటే అందరికీ తెలుసు, కంఠస్థమైనవి. కానీ దానిని మనం ఎట్లా పాటించాలనేది మనకు తెలియదు కదా, మనకు తెలియదు. కాబట్టి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు నీతి కొరకు ఆకలి దప్పులు గల వారు ధన్యులు, వారు తృప్తిపరచబడతారు అని అంటే, నీతి అంటే యేసు ప్రభులోనే ఉంది నీతి, దేవునిలోనే ఉంది నీతి. నీతిని ప్రేమించి, నీతిని కాపాడడానికి, నీతిని మనము ప్రచురము చేయడానికి, నీతిని లోకములో ప్రకటించడానికి మనం ఎన్నిక చేయబడ్డాం మనమందరం. అవునా కాదా? ఆయన నీతిని మనం ప్రచురము చేయాల్సిన వారముగా మనం ఉన్నాం. కాబట్టి ఫిలిప్పీలో రాసినటువంటి పత్రికలో మనం ఒక మాట చూడొచ్చు. 3వ అధ్యాయము 9 నుంచి 11 వరకు మనం చూస్తే అపోస్తలుడైనటువంటి పౌలు గారు యేసుక్రీస్తును సంపాదించుకోవడానికి ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని కాక క్రీస్తునందలి విశ్వాసము వలనైన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై ఆయన యందు అగుపడు నిమిత్తమును ఏ విధము చేతనైనను సమాన అనుభవం గలవాడనై ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏం చేస్తున్నాడు? నేను ధర్మశాస్త్రం వలనైన నీతిని గాక యేసుక్రీస్తు నాకు అనుగ్రహించినటువంటి దేవుని నీతిని బట్టి అని చెప్పి మాట్లాడుతున్నాడు. ఈ దేవుని నీతిని గురించి ఆయన ఏం చేస్తున్నాడంటే దాన్ని రీసెర్చ్ చేస్తున్నాడు. ఈ దేవుని నీతి అంటే ఏంటిది, ఈయన మన కొరకు ఏం చేశాడు అని రీసెర్చ్ చేస్తే తేలిన ఫలితం ఏంటిదనంటే ఆయన నా కొరకు శ్రమలు అనుభవించిండు,
నా కొరకు మరణించిండు, నా కొరకు సమాధి చేయబడ్డాడు, నా కొరకే తిరిగి లేచాడు. గనుక నేను ధర్మశాస్త్రం అనేటువంటి నీతి కింద నేను ఉన్నప్పుడు ఆ ధర్మశాస్త్రం అనే నీతి కింద నుంచి నన్ను తీసి ఆయన నీతి కింద నన్ను పెట్టిండు. ఈ ధర్మశాస్త్రం అనేది, ఈ నీతి అనేది నన్ను పరలోక రాజ్యము తీసుకెళ్ళదు అనే సత్యాన్ని తెలుసుకొని ఇప్పుడు ఏమంటున్నాడనంటే యేసుక్రీస్తును సంపాదించుకోవడానికి, ఆయన శ్రమలలో పాలివాడ నగుట ఎట్టిదో దానిని తెలుసుకోవడానికి ఏ విధంగా అయితే నేను తెలుసుకుంటాను అని ఆయన రీసెర్చ్ చేసుకొని సమస్తమును పెంటతో సమానంగా ఎంచుకున్నాడు, నష్టపరుచుకున్నాడు. దేవుని శ్రమలు అనుభవించటము కొరకు, దేవుని కొరకు, హల్లెలూయా, దేవుని కొరకు శ్రమలు అనుభవించుట ఎట్టిదో ఎలాంటిదో నేను తెలుసుకోవాలని ఆయనకున్నదంతా కూడా నష్టపరుచుకున్నాడు, పెంటతో సమానంగా ఎంచుకున్నాడు అపోస్తలుడైనటువంటి పౌలు గారు. మనకు తెలుసు, కొరింథీ పత్రికలో ఆయన యొక్క శ్రమల అనుభవాల గురించి రాస్తూ ఉంటాడు. అనేక సార్లు అపాయములలో నేనున్నాను, ఓడ ప్రయాణములో ఉన్నాను, ఓడ బ్రద్దలైపోయింది సముద్రములో, నేను దిగంబరిగా ఉన్నాను, నేను ఆకలిగా ఉన్నాను, నేను నా యొక్క సహోదరుల వల్ల శ్రమలు వచ్చినాయి నాకు అని చెప్పి ఆయన లిస్ట్ అంతా రాసి పెడతాడు శ్రమల గురించి. అనేకమైనటువంటి శ్రమలు పొందుకున్నాడు. ఒకటి తక్కువ 39 దెబ్బలు, కొరడా దెబ్బలు. యేసు ప్రభు ఎన్నిసార్లు తిన్నాడు చెప్పాలా? ఒక్కసారి తిన్నాడు. అపోస్తలుడైన పౌలు గారు 5 మార్లు కొట్టబడ్డాడు, బెత్తముతో కొట్టబడ్డాడు. 5 సార్లు ఏం చేశాడు? కొరడాళ్లతో కొట్టించుకున్నాడు. ఎవరి కోసం ఇదంతా? అపోస్తలుడైన పౌలు గారు, యేసు ప్రభు నా కోసం ఇంత శ్రమపరచబడ్డాడు కదా, ఇంతగా గాయపరచబడ్డాడు కదా, అసలు ఈ శ్రమ ఎట్లుంటుందో నేను తెలుసుకోవాలని ఈయన ఆ శ్రమలలోనికి వెళ్ళాడు. శ్రమలలోనికి వెళ్ళడానికి ఆయనకున్నదంతా నష్టం చేసుకున్నాడు. నీతి కొరకు, యేసు ప్రభు కొరకు శ్రమలు అనుభవించాడు. సువార్త ప్రకటించడానికి పోతే కొట్టి చెరసాలలో వేశారు. కొట్టి చెరసాలలో వేస్తే వారి యొక్క బట్టలన్నీ చింపేసి, వారిని గాయపరిచి, వారిని కొట్టి బొండాలు బిగించి, సంఖ్యలు బిగించి చెరసాలలో వేస్తే అక్కడ కూడా దేవునికి మహిమ కలుగునుగా అక్కడ పాటలు పాడుతున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. ఎవరు? అపోస్తలుడైనటువంటి పౌలు. ఏ ప్రాంతంలో అయితే సువార్త చేస్తే దెబ్బలు పడ్డాడో అదే ప్రాంతానికి తిరిగి మళ్ళా సువార్త ప్రకటించడానికి వెళ్ళాడు అపోస్తలుడైనటువంటి పౌలు గారు. ఈరోజు యేసు ప్రభు గురించి కొంచెము కూడా మనం కష్టపడడానికి ఇష్టపడతలేం. అపోస్తలుడైనటువంటి పౌలు గారు దేవుని యొక్క నీతి కొరకు, ఆయన నీతిని ప్రచురము చేయటము కొరకు ఎన్నో శ్రమలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో ఇరుకులు ఎదుర్కొన్నాడు, నష్టపరుచుకున్నాడు. కీర్తన 106లో 3వ వచనం కూడా మనం ఒకసారి చదువుకుందాం. 106వ కీర్తన 3వ వచనం. న్యాయమును అనుసరించువారు, ఎల్లవేళలా నీతిని అనుసరించి నడుచుకుని వారు ధన్యులు. హల్లెలూయా. చాలా మంది ఏమంటారు? న్యాయంగా నడుచుకుంటే ఎక్కడ బతుకుతామయ్యా ఈ లోకంలో కదా, న్యాయంగా పోతే ఎక్కడ బ్రతుకుతాం ఈ లోకంలో. కాబట్టి న్యాయముగా ఉండడానికి ఇష్టపడతలేరు ప్రజలు, నీతిగా ఉండడానికి ఇష్టపడతలేరు ప్రజలు. ఎక్కడ చూసినా అన్యాయము, ఎక్కడ చూసినా అవినీతి. ఎందుకయ్యా ఇలా జరుగుతున్నదని అంటే, ఈ లోకంలో నీతిమంతునికి బ్రతుకు లేదయ్యా, ఈ లోకంలో న్యాయంగా పోతే బువ్వ దొరకది అంటారు తెలంగాణ భాషలో. అవునా కదా? ఈ లోకంలో న్యాయంగా పోతే దొరకదు, ఎవడు ఏం పట్టించుకోడు. కనుక ప్రజలు ఏం చేస్తున్నారు? అన్యాయాలు, అక్రమాలు, అవినీతులు చేస్తూ బ్రతికేస్తున్నారు. యేసు ప్రభు చెప్పినటువంటి బ్రతికేంటిదనంటే నీతిగా బ్రతుకు అని అన్నాడు. హల్లెలూయా. నువ్వు చచ్చిపోయినా పర్వాలేదు కానీ నీతిమంతుడిగా బ్రతుకు. నువ్వు నీతి కొరకు ప్రాణం కోల్పోయినా మంచిదే కానీ నువ్వు బ్రతికిన నాళ్ళు నీతిమంతునిగా బ్రతుకు అని చెప్పి ఆయన నీతిని మనకు అనుగ్రహించినాడు యేసయ్య. అందుకనే నీతిమంతులు, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు. మనం చూస్తే 42వ కీర్తనలో మొదటి వచనంలో ఒక మాట అంటాడు, దుప్పి నీటి వాగుల కొరకు నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. దేవుని కొరకు ఆశపడే ప్రాణాలు దేవుడు కావాలనుకుంటున్నాడు.
దేవుని కొరకు ఎదురు చూసే వాళ్ళు దేవునికి కావాలని చూస్తున్నాడు. దేవుని కొరకు శ్రమలు అనుభవించేవారు దేవుడు కావాలని కోరుతూ ఉన్నాడు. ఇంకా మనం చూసుకుంటూ పోతే 107వ కీర్తన 9వ వచనం, ఆశగల ప్రాణము మేలుతో నింపి ఉన్నాడు. అలాగే 63వ కీర్తనలో కూడా అదే మాట 5వ వచనంలో మనం చూస్తాం, క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచున్నది, ఉత్సహించు పెదవులతో నా నోరు నిన్ను గూర్చి గానము చేయుచున్నది. క్రొవ్వు మెదడు దొరికినట్లుగా అని చెప్పి కీర్తనకారుడు సెలవిస్తూ ఉన్నాడు. 103వ కీర్తన 5వ వచనం, పక్షిరాజు యవ్వనము వలె నా యవ్వనము మేలుతో నీ హృదయమును మేలుతో హృదయం, పక్షిరాజు యవ్వనము వలె నీ యవ్వనము క్రొత్తదాగుచుండినట్లుగా. పక్షిరాజు ముసలిదైతే దాని రెక్కలన్నీ ఊడబిక్కుంటుందట, అదే తెలుసు కదా మీకు. దానికి అదే ఊడబిక్కొని కొన్ని రోజులు ఉంటుంది, దాక్కుంటుంది, ఎగరలేక ఎటు కదలలేక ఉన్నప్పుడు దానికి కొత్తగా ఈకలు వచ్చినప్పుడు అది యవ్వనంగా మారి బలము పుంజుకొని నూతనటువంటి బలము కలిగి అది పైకి ఎగురుతూ ఉంటుంది. అది పక్షిరాజు యొక్క యవ్వనము గురించి మాట్లాడుతున్నాడు. తర్వాత యెషయా గ్రంథములో మనం చూస్తే 58:11 అంటాడు, క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచే దేవుడు. క్షామకాలం అంటే ఏంటిది? క్షామకాలం అంటే ఎప్పుడు? కరువు పరిస్థితులలో, కష్టకాలములలో దేవుడు మనల్ని బలపరిచి తృప్తిపరిచే దేవుడు. హల్లెలూయా. ఎప్పుడు వస్తుంది కరువు? ఎప్పుడు వస్తుంది క్షామము? ఎప్పుడు వస్తుంది మన మీదికి అలాంటి కరువులు అని అంటే, దేవుని కొరకు ఎప్పుడైతే నువ్వు తృష్ణగొని ఉంటావో, దేవుని కొరకు ఎప్పుడైతే ఎదురు చూస్తూ ఉంటావో, దేవుని నీతిని గురించి నువ్వు ఎప్పుడైతే బ్రతుకుతావో, మన జీవితంలో కరువులు మనం చూడగలుగుతాం. అదేందయ్య గారు అట్లా చెప్తావు? యేసుప్రభుని నమ్ముకుంటే కరువు ఉండదని అన్నారు మాకు. యేసుప్రభుని నమ్ముకుంటే ఇంకా అప్పులే ఉన్నాయని అన్నారు. యేసుప్రభుని నమ్ముకుంటే అన్ని ఆశీర్వాదాలే అన్నారు. నువ్వేమో కరువు వస్తుందని చెప్తున్నావు అని మీరు నన్ను అంటే గనక, రానున్న దినాలు చాలా భయంకరమైన దినాలు. వారు వచ్చి ఏమంటారంటే, యేసుప్రభు దేవుడు కాదని చెప్పు, లేకపోతే నిన్ను సంపెత్తాం అంటారు. గొంతు మీద కత్తి పెట్టి యేసు దేవుడు కాదని చెప్పు, యేసుని దూషిస్తేనే నిన్ను బ్రతకనిస్తాం, లేకపోతే నిన్ను చంపేస్తాం అంటారు. ఇంకా వస్తుంది, ఇంకో కాలం వస్తుంది. ఏందో తెలుసా? అది మనందరికీ తెలుసు. 666 ముద్ర వేసేటువంటి కాలం వస్తుంది. 666 ముద్ర వేసుకుంటేనే నీకు అన్ని ఇస్తాం, సరుకులు ఇస్తాము, అన్ని ఇస్తాం, గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతిదీ నీకు ఇస్తాము. ఒకవేళ వేసుకోలేదనుకో, నువ్వు దుకాణం వెళ్ళేది లేదు, ఆ షాపులు నీకు అమ్మేది లేదు. ఎక్కడికి చూసినా ఇలాంటి పరిస్థితులు ఏర్పడతా ఉంటాయి. పిల్లలకి చదువుకునేది లేదు, ఉద్యోగాలు ఇవ్వరు, కరువు ఏర్పడుతుంది, బాధ కలుగుతుంది, కష్టమైన పరిస్థితులు వస్తాయి, భయంకరమైనటువంటి పరిస్థితులు వస్తాయి. యేసు ప్రభువుని నమ్ముకుంటే, ఇదేంది ఇట్లా చెప్పుతున్నావు అయ్య గారు, మమ్మల్ని భయపెట్టిస్తున్నావా అని అనుకోకూరు. నిజంగానే వస్తాయి. యేసయ్యను నమ్ముకున్న వాళ్ళకే కష్టాలు వస్తాయి. యేసయ్యను ప్రేమించిన వాళ్ళకు, యేసయ్యను వెంబడించిన వాళ్ళకే కష్టాలు వస్తాయి, కరువు వస్తుంది, భయంకరమైన పరిస్థితులు ఏర్పడతాయి. అలాంటి సమయంలో దేవుడట మనల్ని తృప్తిపరిచే దేవుడు. కరువులో ఆయన కాపాడే దేవుడు మన దేవుడు. క్షామకాలమున కాపాడే దేవుడు మన దేవుడు. ఆయనకు మనల్ని మనము సమర్పించుకున్నప్పుడు ఆయన మనల్ని కాపాడే దేవుడు. మనకు తెలుసు, మొదటి రాజుల గ్రంథములో 17వ అధ్యాయములో ఏలియాను దేవుడు పోషించాడు. కరువు వస్తుంది అని చెప్పి ప్రకటించినాడు. రాజుతోటి చెప్పాడు, ఇదిగో దేవుడు చెప్తున్నాడు, 3 సంవత్సరాల వరకు కూడా వర్షము రాదు, ఈ ప్రాంతమంతా కరువుతో నింపబడుతుంది అని ఎప్పుడైతే ప్రకటించినాడో, దేవుడు ఏలియాకు చెబుతాడు, ఏలియా నువ్వు వెళ్ళి అక్కడ వాగు దగ్గర దాగుకో, నేను నిన్ను పోషిస్తా, కాకుల ద్వారా నిన్ను పోషిస్తా అని చెప్పాడు. కేరీతు వాగు దగ్గర పోయి అక్కడ దాక్కుంటే దేవుడైన యెహోవా కాకుల ద్వారా ఆహారం పంపించాడు. రొట్టెలు మాంసమును పంపించితే ఆ వాగు నీళ్లు తాగుకుంటా ఆ కరువులో పోషించబడితే కొంతకాలానికి వాగెండిపోయింది.
వాగేండిపోయింది కదా దేవా అని మళ్ళా ప్రార్థన చేస్తే ఇక్కడ నుంచి లేచి నువ్వు సారెపాత అనేటువంటి ఊరిలోనికి వెళ్ళు, అక్కడ ఒక విధవరాలు ఉంటుంది, ఆమె దగ్గరికి పో, నేను నిన్ను పోషిస్తా అన్నాడు. సరే అని చెప్పి అక్కడ నుండి లేచి ఆ సారెపాత అనేటువంటి ఆ ఊరికి వెళ్ళినప్పుడు, ఆ గవిని యొద్దకు వెళ్ళినప్పుడు ఆ విధవరాలు ఏం చేస్తుందట? కట్టెలు ఏరుకుంటున్నది. ఎందుకో? కరువు వచ్చింది. ఇంకా నేను నా కుమారుడు ఉన్నటువంటి ఆ కొంచెం పిండితోటి, ఆ కొంచెం నూనెతోటి రొట్టె చేసుకొని శరింత దీన్ని చచ్చిపోతాం అనుకున్నారు. ఆ సమయంలో దైవజనుడైనటువంటి ఏలియా పోయి ఆమె దగ్గరికి వెళ్ళి, అమ్మా కొన్ని నీళ్లు తీసుకురా అన్నాడు. సరే అయ్యా నీళ్ళే కదా అడిగిండు అని చెప్పి నీళ్ళకి పోతుంటే, అమ్మా నువ్వు ఏదో చేస్తున్నావు కదా, అందులో నుంచి నాకు ఒక అప్ప తీసుకురా అని అన్నాడు. అప్పుడు ఆమె ఏం ఆలోచించకుండా దైవజనునికి ఒక చిన్న అప్పము తీసుకొచ్చి ఇచ్చింది. దైవజనుడు చెప్పాడు, అమ్మా కరువు వస్తుంది, కరువులో మనం ఉన్నాం. దేవుడు ఈ లోకములో, ఈ భూమి మీద వర్షము కురిపించే వరకు నీ యొక్క తొట్టిలో పిండి అయిపోదు, బిడ్డిలో నూనె అయిపోదు అని చెప్పి ఎప్పుడైతే ఆ విధవరాలకు చెప్పిండో, ఎప్పుడైతే ఆ యొక్క ఆ అప్పము తిని ఆమెను ఆశీర్వదించిండో, అది మొదలుకొని వారు ఎప్పటి వరకట వర్షము కురిసేంత వరకు వారు తింటూ వస్తున్నారట. కొంచెము నూనె, కొంచెము పిండి. కరువులో సజీవులుగా పోషించే దేవుడు మన దేవుడు. నమ్మితే, నువ్వు విశ్వసిస్తే, నువ్వు నమ్మక వాళ్ళు వీళ్ళు బెదిరిస్తున్నప్పుడు బెదిరిపోయి భయపడిపోయి, అయ్యో ఎట్లా, నేను ఎట్లా బ్రతకాలి, నా పిల్లలు ఎట్లా బ్రతకాలి, మాకు ఉద్యోగాలు ఎట్లా, పెళ్ళిళ్ళు ఎట్లా, ఇదెట్లా అదెట్లా అని చెప్పేసి నువ్వు భయపడిపోయినవంటే, నువ్వు యేసయ్యని విడిచిపెట్టినవంటే నీకు కరువు ఖచ్చితంగా వస్తుంది. ఆ కరువులో నువ్వు చచ్చిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. మనకు తెలుసు ఒకరినొకరు చంపుకొని తినే పరిస్థితి రాబోతుంది, తెలుసు కదా. అలాంటి పరిస్థితిలో మనం ఉండకుండా దేవుని యొక్క రాకడ కొరకు ఎదురు చూడాలి. హల్లెలూయా. ఆయన రాకడలో మనం ఎత్తబడే వారముగా ఉండాలి. కరువు రాకముందే యేసయ్యా నువ్వు రా అని చెప్పి ప్రార్థన చేసే వారముగా మనం ఉండాలి. కరువులో ఏలియాను పోషించాడు దేవుడు, అలాగే సారెపాతు విధవరాల్ని కూడా పోషించినాడు దేవుడు. అందుకనే అంటున్నాడు, నేను కరువులో నిన్ను పోషిస్తా, క్షామకాలంలో నిన్ను తృప్తిపరుస్తా అంటున్నాడు. ఆకలి తప్పులు గలగా నువ్వు ఉన్నావా? ఆకలితో ఉన్నావా? అలమటిస్తున్నావా? క్రీస్తు కొరకు నువ్వు ఆశపడుతున్నావా? క్రీస్తులో ఫలించాలని నీకు ఆశ ఉందా? ఇలాంటి నీతిని ప్రకటించడానికి నీకు ఆశ ఉందా? నీతి కొరకు నువ్వు శ్రమలు అనుభవిస్తున్నావా? దేవుని సువార్త ప్రకటించడానికి నిన్ను నీవు త్యాగం చేసుకుంటున్నావా? నీది నష్టపరుచుకుంటున్నావా? అయితే దేవుడు దానికి తగినంతగా నూరంతల ఫలము దేవుడు నీకు ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడతారు. దేవుడు చేస్తున్నాడు వాగ్దానం, నేను కాదు. నువ్వు నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి ఉంటే ఆయన నిన్ను తృప్తిపరిచే దేవుడు. హల్లెలూయా. నెక్స్ట్ ఇంకొకటి చూద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వచనం, 7వ వచనం. కనికరము కలిగినటువంటి వారు ధన్యులు, వారు కనికరము పొందుతురు. కనికరము, మన దేవుడు కనికర సంపన్నుడు. కనికరము కలిగినటువంటి వారు ధన్యులు. కనికరం అంటే ఏంటిది? ఇతరుల మీద దయ చూపించడము, ఇతరుల మీద జాలి చూపించడము, ఇతరుల మీద ప్రేమ చూపించడము, ఇతరుల మీద మనము కనికరము కలిగి ఉండడము. దేవుడు మనల్ని కనికరించాడు. యేసు ప్రభు మనల్ని కనికరించాడు కాబట్టి మనము ధన్యులమైపోయాం. యేసు ప్రభుని మనం కలిగి ఉన్నందుకు మనం ధన్యులమైపోయాం. యేసయ్య కనికరించకపోతే, యేసయ్య మన మీద జాలి చూపించకపోతే, యేసయ్య మన మీద ప్రేమ చూపించకపోతే ఈరోజు మనం ఈ విధంగా కూడుకునే వాళ్ళము కాదు. మనం ఎవరి వారమో, ఎక్కడి వారమో, ఎక్కడుండే వారమో, యేసు రక్తములో కడగబడినటువంటి మనమందరం ఒకే చోట ఈ విధంగా కూడుకొని ఆయన మాటలు వింటున్నామనంటే ఆయన మన యందు జాలిపడ్డాడు. ఆయన మన యందు జాలిపడ్డాడు. మనం తప్పిపోవద్దని, మనం నాశనము కావద్దని, మనము నరకం వెళ్ళొద్దని ఆయన మన యందు జాలిపడ్డాడు. లూకా సువార్త 10వ అధ్యాయంలో మంచి సమరయుని గురించి రాయబడుతుంది. లూకా సువార్త 10వ అధ్యాయం 33-34 వచనాలు చదవండి. 33-34 వచనాలు. చూచి జాలిపడి దగ్గరికి పోయి అతని గాయములను కట్టి పరామర్శించెను.
మర్నాడు అతడు 2 దేనారములు తీసి ఆ బూట కూలవానికి ఇచ్చి అతన్ని పరామర్శించుము. నీవికేమైనను ఖర్చు చేసి ఎడల నేను మరలా వచ్చినప్పుడు అది నీకు తీర్చెదనని అతనితో చెప్పిపోయింది. చాలు చూడండి, ఈ యొక్క సమరయుడు పడి ఉన్నటువంటి వానిపైన జాలి పడ్డాడు. ఆ పడి ఉన్నటువంటి వ్యక్తి దొంగల చేత కొట్టబడ్డాడు, దోచుకొనబడ్డాడు. కాబట్టి గాయముల చేత ఉన్నాడు. పరామర్శించాడు, వెళ్ళాడు, గాయములు చూశాడు, జాలి పడ్డాడు, గాయములను కట్టాడు. తీసుకువెళ్ళి ఆ వైద్యుని దగ్గర వదిలేసి అతనికి ఇంకా డబ్బులు ఇచ్చి, అయ్యా ఇంకేమైనా ఖర్చు చేస్తే చెప్పు, నేను మరల వచ్చినప్పుడు ఇస్తాను అని చెప్పాడు. ఈరోజు నేను గాయముల చేత కొట్టబడినప్పుడు, గాయముల చేత ఉన్నప్పుడు, మనము ఆ యొక్క పాపం అనేటువంటి పుల్ల చేత మనం ఉన్నప్పుడు యేసయ్య మన మీద జాలిపడ్డాడు. హల్లెలూయా. మన మీద జాలిపడి మన గాయములు కట్టాడు. మన గాయములు కట్టడానికి ఆయన గాయపరచబడ్డాడు. అందుకనే ఆయన గాయపడిన హస్తం మనల్ని ఏం చేస్తుందట? స్వస్థపరుస్తుంది. హల్లెలూయా. గాయములను మన దేవుడు కట్టాడు. గాయపరచబడిన మనం, ఎంతో మంది ఆ దారిని వెళుతున్నారు, చూస్తున్నారు, పలకరించడం లేదు, వెళుతున్నారు. కానీ ఒక్కైన మాత్రము సమరయుడు, ఆయన వెళ్ళి చూసి గాయములను కట్టి జాలిపడి వైద్యునికి అప్పగించాడు. యేసు ప్రభు మన గాయములను కట్టాడు, మన పైన జాలిపడ్డాడు. కనుక మనము కూడా కనికరము కలిగి ఇతరుల పైన జాలిపడి మనము చేసిన సహాయము ఎప్పటికీ కూడా పోదు. మనం దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, 6వ అధ్యాయం 38వ వచనం, ఏ కొలతతో కొలుస్తారో ఆ కొలత మీకు కొలవబడును. హల్లెలూయా. నువ్వు ఏదైతే విత్తుతావో అదే పంట కోస్తావు. ఇతరుల మీద జాలి పడితే నీకు తిరిగి నీ మీద జాలి పడతారు. నువ్వు ఇతరుల మీద కనికరము చూపిస్తే నీకు కనికరం చూపిస్తారు. నువ్వు ఇతరులను ప్రేమిస్తే ఇతరులు నిన్ను ప్రేమిస్తారు. అందుకనే పరిశీలితుడు మాట అంటాడు, ఏమంటాడు యేసయ్య? మిమ్మల్ని ప్రేమించు వారిని ప్రేమిస్తే మీకేం ఫలం కలుగును? అన్యజనులు అలాగూ చేయుచున్నారు కదా. కనుక మీరేం చేయాలా? మీ శత్రువులను కూడా ప్రేమించండి అన్నాడు. యేసయ్య మనల్ని ప్రేమించాడు. మనం శత్రువులుగా ఉన్నాం, పాపులుగా ఉన్నాం, మనం రోగముతో ఉన్నాం, బాధలో ఉన్నాం, భయంకరమైన పరిస్థితిలో ఉన్నప్పుడు యేసయ్య మనల్ని కనికరించాడు. యేసయ్య మన మీద జాలిపడ్డాడు. యేసయ్య మన మీద ప్రేమ చూపించినాడు. మన గాయములను కట్టి ఆయన మనల్ని ముద్దాడాడు, మనల్ని కౌగిలించుకున్నాడు, మనల్ని నీతిమంతులుగా చేశాడు, పరిశుద్ధులుగా చేశాడు. తర్వాత ఇంకొకటి చూద్దాం, మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వచనం, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూసెదరు. చాలు, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూస్తారు. హృదయం శుద్ధిగా ఉండాలంటే ఇప్పుడు మన హృదయం ఎట్లా ఉన్నది? మరి మన హృదయంలో ఏముంది? ఇర్మియా భక్తుడు చెప్తున్నాడు, 17వ అధ్యాయము 9వ వచనం 10వ వచనంలో ఏం రాయబడింది? హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహించగలవాడెవడు? ఎవరు కూడా లేరు, దేవుడు ఒక్కడే. నీ హృదయాన్ని పరిశీలన చేసేది, నీ హృదయాన్ని పరీక్షించేది దేవుడొక్కడే. నీ హృదయంలో ఏమున్నది, ఏమి దాచుకున్నావు నీ హృదయంలో అని తెలిసేది ఎవరికి అని అంటే అది దేవునికి మాత్రమే తెలుసు. హల్లెలూయా. అందుకనే హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది భయంకరమైనటువంటి వ్యాధి కలిగి ఉన్నది. మీ బాల్యం నుండే మీ హృదయము చెడిపోయి ఉన్నది అని చెప్పి ఆదికాండంలో మనం చూస్తూ ఉంటాం. కనుక దీనిని ఏం చేసుకోవాలట? కీర్తనకారుడు 24వ కీర్తన 3-4 వచనాలలో రాస్తాడు. చూడండి, 24వ కీర్తన 3వ వచనం, శుద్ధమైన హృదయము కలిగి ఉండువాడే యెహోవా పర్వతమునకు ఎక్కగలిగేటువంటి వాడు. హల్లెలూయా. యెహోవా పర్వతముకు ఎక్కగలిగేవాడు ఎవడు అని అంటే ఎవరట? అబద్ధం ఆడకుండా ఉండేవారు, పాపము చేయకుండా ఉండేవారు, కపటముగా మాట్లాడకుండా ఉండేటువంటి వారు, శుద్ధమైనటువంటి హృదయము కలిగినటువంటి వారే దేవుని యొక్క పర్వతానికి ఎక్కగలుగుతారు అని చెప్పి మనం మాట్లాడుతున్నాడు. వ్యర్థమైన దానిని మనసులో పెట్టుకొనక, వ్యర్థమైనది మనసులో ఉంచుకోవద్దు.
దేవుని యొక్క పర్వతం అనగా దేవుని యొక్క పరలోక రాజ్యానికి గుర్తుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఆ పరలోక పట్టణానికి మనం చేరాలంటే మన హృదయం ఎట్లా ఉండాలట? శుద్ధమైన హృదయంగా ఉండాలి. అందుకనే మనం చదివిన వాక్య భాగంలో 5వ అధ్యాయం 8వ వచనంలో ఏముంది? హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూస్తారు. నువ్వు దేవుని చూడాలి అని అంటే, నువ్వు దేవుని కలుసుకోవాలి అని అంటే నీ హృదయం శుద్ధిగా ఉండాలి. నీ హృదయంలో కపటం పెట్టుకోవద్దు, నీ హృదయంలో చెడు ఆలోచనలు పెట్టుకోవద్దు, నీ హృదయంలో మోసము పెట్టుకోవద్దు. నీ హృదయము శుద్ధ హృదయం కలిగి ఉండాలి. నీ హృదయంలో పాపము దాక్కొని ఉండొద్దు. అందుకని కీర్తనకారుడు 51వ కీర్తనలో అంటాడు, అయ్యా నాకు శుద్ధ హృదయము కలగజేయము అంటాడు. 51వ కీర్తన మనం చూసినట్లయితే ఆ యొక్క 10వ వచనం, రైట్, 10వ వచనం, నా యందు శుద్ధ హృదయము ఎందుకు అంటున్నాడు ఈ మాట? ఆయన పాపముతో నింపబడి ఉన్నది ఆ హృదయం. పాపమునికి ప్రేరేపించబడింది హృదయం. పాపము చేయడానికి ఆ హృదయం ఇష్టపడ్డది కనుక పశ్చాత్తాపము కలిగి, అయ్యా నా యందు శుద్ధ హృదయం కలగజేయి అని మొర్రపెట్టుకుంటున్నాడు. ఇంకా 15వ కీర్తనలో చూడండి, 1-2 వచనాలలో కూడా, అక్కడ కూడా 24వ కీర్తనలో ఉన్నట్టుగానే అక్కడ కూడా ఉంటది. యెహోవా నీ గుడారములలో అచీదిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు? యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే అట్టివాడు. చూడండి, చదవండి. కీడు చేయడు, మోపడు. ఇలాంటి వాడే కదా దేవుని యొక్క పర్వతానికి ఎక్కేవాడు. దేవుని దగ్గర అతిథిగా ఉండేటువంటి వారు, దేవునితో సహవాసము కలిగి ఉండేటి వారి యొక్క హృదయము పరిశుద్ధమైన హృదయముగా ఉండాలి. నీ హృదయంలో పాపం ఉంటే, మలినం ఉంటే, కపటం ఉంటే, అబద్ధం ఉంటే, మోసం ఉంటే, నీ హృదయము చెడిపోయినదై ఉంటే నువ్వు దేవుణ్ణి కలుసుకోలేవు, దేవుణ్ణి చూడలేం, మనం దేవుని సన్నిధికి చేరలేం. మన హృదయంలో ఉన్న మోసం అంతా కూడా వదిలేసుకోవాలి, పాపం అంతా వదిలేసుకోవాలి, కపటం అంతా వదిలేసుకోవాలి. నీ సహోదరునికి నువ్వు మోసం చేయకూడదు, అబద్ధం పలకకూడదు, కీడు చేయకూడదు. ఇలాంటి హృదయం ఎప్పుడైతే నీ దగ్గర ఉంటుందో, మన దగ్గర ఉంటుందో, ఆ హృదయం కలిగినటువంటి వారు దేవుని సన్నిధిలో ఉంటారు, దేవుని రాజ్యాన్ని చూస్తారు, దేవునితో యుగ యుగాలు ఉంటారు. అందుకనే 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 2-3 వచనాలలో అంటాడు. ఒకసారి చూద్దాం. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 2-3 వచనాలు. ప్రియులరా, ఎస్, ఓకే. ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము, మనమిక ఏకమవుదామేమో, అది ఏమవుదామేమో, అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు. ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము, ఆయనను పోలియుందుమని ఎరుగుదుము. ఈ నిరీక్షణ పెట్టుకొనిన ప్రతివాడును యేసయ్య పవిత్రుడిగా ఉన్నట్లుగా తనను తాను పవిత్రునిగా చేసుకోవాలి. దేనికోసము? ఆయనను కలుసుకోవడం కోసం, ఆయనను ఎదుర్కొనడం కోసం, ఆయనతో నివసించడం కోసం. ఆయన ఉన్నట్లుగా మనం ఆయనను చూడబోతున్నాము కాబట్టి ఆయనను చూడాలి అని అంటే ఆయన ఎలాంటి హృదయం కలిగి ఉన్నాడో అలాంటి హృదయం మనలో ఉండాలని మన హృదయాన్ని మనం ఎలా పవిత్రముగా చేసుకోవాలి, మన హృదయాన్ని పరిశుద్ధపరచుకోవాలని చెప్పి దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉన్నది. తర్వాత ఇంకొకటి చూద్దాం, చూడండి త్వరగా. మత్తయి సువార్త 5వ అధ్యాయము 9వ వచనం. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారు. ఓకే, సమాధానపరచువారు ధన్యులు అని మనం చూస్తుంటున్నాం. సమాధానపరచడం అంటే చెప్పండి. సమాధానపరచడం అంటే చెప్పరు. సమాధానపరచడం అంటే ఏంటిది? గొడవ చేయడమా? నిమ్మలం చేయడమా? చెప్పాలి. ఇప్పుడు మీరు ఇది చెప్తే ఇక ఇది ముగించేస్తే అయిపోతుంది. చెప్పండి. ఒకరికొకరికి విరోధం ఏమైనా ఉంటే వారిద్దరి దగ్గరికి వెళ్ళి ఈ మూడో వ్యక్తి వెళ్ళి ఏం చేయాలి? సమాధానపరచాలి. మాటలు లేని వాళ్ళకు మాటలు కలిసేటట్టుగా చేయాలి. అట్లా చేయాలంటే మనం ఏం చేయాలా?
మాటలు కలిసేటట్టుగా మనం మాట్లాడాలి వాళ్ళతోటి. ఇతడిని సమాధానపరచాలి, అతన్ని సమాధానపరచాలి. ఇద్దరిని కలిపి వారి చేతులు పట్టుకొని సమాధానపరిచేటువంటి స్వభావం మనలో ఉండాలి. ఈ పని ఎవరు చేసిర్రు? ఈ పని ఎవరు చేసిర్రు? ఎవరు చేసిర్రు చెప్పండి? యేసుప్రభు చేసిండు. యేసుప్రభు చేసిండు. చెప్పండి ఎవరు చేసిర్రు? యేసయ్య చేసిండు. మనకు దేవునికి విరోధముగా ఉన్నాం, మనము దేవునికి వ్యతిరేకులుగా ఉన్నాం, మనము దేవునికి పాపులుగా ఉన్నాం, మనము దేవుని ముఖము చూడలేకపోతున్నాం, దేవునితో మనకు మాటలు లేవు ఒకప్పుడు. కానీ దేవుణ్ణి మనల్ని కలపడానికి మధ్యవర్తిగా వచ్చింది ఎవరు? యేసయ్య. అందుకనే మనుషునికి దేవునికి సమాధానం కలిగించిండు యేసయ్య. అందుకనే మనం చూస్తాము కదా, ఈ లోకంలో ఆయనకి ఇష్టలైన మనుషులకు సమాధానం, భూమి మీద సమాధానము కలుగునుగాక అని మనం చూస్తూ ఉంటాం. సమాధాన పరిచిండు యేసయ్య. ఈ సమాధానము ఎప్పటికీ ఉండాలని చెప్పిండు యేసయ్య. ఈ సమాధానము మనము సమాధిలోనికి వెళ్ళే వరకు కూడా ఉండాలని చెప్పిండు యేసయ్య. మరి ఇలాంటి సమాధానము కలిగి మనం ఉంటేనే దేవుని కుమారులుగా పిలువబడుతుంటాం. హల్లెలూయా. సమాధాన పరచువారు ధన్యులు. నువ్వు సమాధాన పరచలేకపోతున్నావనంటే నువ్వు ఎవరి కుమారులవు, ఎవరి కుమార్తెవు? ఒకరిద్దరికి లొల్లీలైంది, కొట్లాటలైనాయి, వారు పంచాయతీలు పెట్టుకున్నారు, మాట్లాడుకోవడం లేదు, వారిద్దరిని నువ్వు చూస్తున్నావు కానీ సమాధాన పరచలేవు అంటే నీ లోపల ఎవరున్నారు? ఎవరు నువ్వు? దేవుని బిడ్డవా, అపవాది బిడ్డవా? నీకు తెలుసు ఎవరైతే సమాధానంగా లేరో వారిని సమాధాన పరచాలనే సంగతి నీకు తెలుసు. నువ్వు చేస్తలేవంటే నీ లోపట ఏమున్నది చెప్పు. కపటం ఉన్నది, నీ లోపట అసూయ ఉన్నది, నీ లోపట కుళ్ళున్నది. సమాధాన పరచాలని నీకు తెలుసు, పరస్తలేవంటే నువ్వు దేవునికి కుమారుడిగా కుమార్తెగా లేవు, దేవుని బిడ్డగా లేవు అని చెప్పి మనం చూస్తుంటున్నాం. సమాధాన పరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారు. 12వ అధ్యాయం రోమీయులకు రాసిన పత్రిక 18వ వచనం, సమస్త మనుషులతో సమాధానముగా ఉండాలని చెప్పి వాక్యం సెలవిస్తుంది. త్వరగా చెప్పు. సమస్త మనుషులతో సమాధానముగా ఉండండి, శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు. శక్యమైతే అంటే ఏంటిది? సాధన అయితే. నీకు కరెక్ట్ చెప్పింది సిస్టర్. నీకు సాధన అయితే, నీకు సమాధాన పడాలని ఇష్టమైతే సమస్త మనుషులతోటి నువ్వు సమాధానంగా ఉండడం నేర్చుకోవాలి. మనం ఏమనుకుంటామంటే వాళ్ళు మాట్లాడతలేరు కాబట్టి నేను మాట్లాడ. మనలో ఉన్నది ఏంది? వాళ్ళు మాట్లాడతలేరు కాబట్టి వాళ్ళు కూడా ఏమనుకుంటారు తెలుసా? వాళ్ళు మాట్లాడతలేరు కాబట్టి నేను కూడా. ఇద్దరిది ఒకటే ప్రాబ్లం, ఇద్దరిది ఒకటే ప్రాబ్లం. ఈ ప్రాబ్లం కావాలంటే ఎవరో ఒకరు తగ్గించుకోవాలి. అవునా కదా? ఎవరో ఒకరు తగ్గించుకొని పోయి పలకరిస్తే అయ్యేపాయ, సమాధానం అయిపోయిందా లేదా? సమాధాన పరచువారు ధన్యులు. నీకు తెలుసు సమాధాన పడాలని. నీ కోపం ఎప్పటి వరకు ఉండాలని చెప్పింది వాక్యము? సూర్యుడు అస్తమించు వరకు. సూర్యుడు అస్తమించే వరకు నీ కోపం ఉండాలి. నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు అని దేవుని వాక్యము సెలవిస్తుంది. నీ కోపం ఎప్పటి వరకు ఉండాలి? ఒకవేళ ఉదయం నీకు గొడవైందనుకో, సూర్యుడు అస్తమించే వరకు మళ్ళీ నువ్వు మాట్లాడుకోవాలి, సమాధానంగా ఉండాలి, అంతే. సాయంత్రం వరకు నువ్వు మళ్ళీ సమాధాన పడాలా. పడతలేవు అని అంటే నీ లోపల భయంకరమైనటువంటి పరిస్థితి ఉన్నది కదా. సమాధాన పడడం మనం నేర్చుకోవాలి. ఎందుకంటే యేసు ప్రభు మనల్ని సమాధానపరచడానికి ఈ లోకానికి వచ్చాడు కాబట్టి మనము సమాధాన పడాలి. తర్వాత సామెతల గ్రంథము చూడండి, 12వ అధ్యాయం 20వ వచనం. కీడు కల్పించు వారి హృదయంలో ఏం కలుగుతుందట? మోసం ఉంటుంది. సమాధాన పరచుటకై ఆలోచన చెప్పువారు సంతోషభరితులవుతారు. కీడు కల్పించేవారు ఉంటే వాళ్ళ హృదయంలో ఏముంటుంది? మోసం ఉంటుంది. సమాధానపరచడానికి ఆలోచన చెప్పేటువంటి వారు మనకు తెలుసు కదా. మనకు తెలుసు సంతోషంగా మనం ఉండాలంటే ఇతరుల లోపల మనం సంతోషం కోరుకోవాలి.
మనం సంతోషంగా ఉండాలంటే, మనం బాగుండాలంటే మన పక్క వాళ్ళు బాగుండాలని కోరుకోవాలి. అవునా కదా? అందుకనే మనకు తెలిసినటువంటి వారు ఎవరైనా సరే వారికి ఇద్దరికి మాటలు లేవని నీకు అర్థమైతే నువ్వు వెళ్ళి వారిద్దరిని సమాధానపరిచే ప్రయత్నం చేయాలి. అప్పుడు నీ లోపల ఏమవుతుంది? సంతోషం, ఒక ఆనందం. అబ్బా, ఈరోజు నేను ఇద్దరిని సమాధానపరిచిన, ఇద్దరు మాట్లాడుకునేటట్టుగా చేసిన, నా ద్వారా దేవుడి కార్యం చేపించిండు అని నీ లోపల ఎంత సంతోషం ఉంటుందో తెలుసా? హల్లెలూయా. కీడు చేయాలనేటువంటి వారి హృదయంలో ఏముంటుందట? మోసం ఉంటుంది. మోసపూరితమైనటువంటి మనస్సు కలిగినటువంటి వారు అలాంటి పనులు చేయరు. ఎలాంటిది? సమాధానపరచరు, సమాధాన పడరు. మోసం మన హృదయంలో ఉండొద్దు, కీడు మన హృదయంలో ఉండొద్దు. సంతోషంగా మనం ఉండాలి. మనం సంతోషంగా ఉండాలి అని అంటే మనం ఇతరుల సంతోషాన్ని కోరుకోవాలి, ఇతరులు సమాధానంగా ఉండేటట్టుగా మనం చూసుకోవాలి. హల్లెలూయా. కనుక ఈరోజే ఎవరైనా సమాధానం లేకపోతే వెళ్ళి వాళ్ళ మధ్యలో సమాధాన పరచండి. మీకు తెలిసిన వాళ్ళు ఉంటే ఏ విధంగానైనా వాళ్ళకి ఏమైనా చెప్పండి, కానీ ఇద్దరిని ఒక్క దగ్గర తీసుకురండి, మాటలు కలపండి. అప్పుడు దేవుడు మీ హృదయంలో గొప్ప సంతోషం కలుగజేస్తాడు. హల్లెలూయా. అప్పుడు నువ్వు దేవుని కుమారుడిగా, కుమార్తెగా పిలువబడతామని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉన్నది. కీర్తన 34:14 చదవండి. 34:14 కీర్తన. కీడు చేయట మాని మేలు చేయము, సమాధానము వెతికి దానిని కీడు చేయడం మానండి. చాలాసార్లు మనం విన్నాం వాక్యం. కీడు చేయడం మాని మేలు చేయడం నేర్చుకోవాలి. ఇతరుల పట్ల మేలుకరంగా మనం జీవించాలి. ఇతరులకు మేలుకరంగానే మనం ఉండాలి. ఇతరులకు ఆశీర్వాదకరంగానే మనం ఉండాలి. కనుక ఇతరుల పట్ల కీడుకరంగా మనం ఎప్పుడూ ఉండొద్దు. కీడు చేయొద్దు, కీడును మానండి, మేలు చేయడం నేర్చుకోండి. సమాధానం వెతికి దానిని వెంటాడండి. సమాధానం ఎట్లా దొరుకుతుంది? సమాధానం ఎక్కడ దొరుకుతుంది? ఏ విధంగా నేను మాట్లాడాలి, ఏ విధంగా సమాధాన పడాలి, దాన్ని వెతకండి. సమాధాన పరచబడడానికి ప్రయత్నం చేయండి. చాలాసార్లు కారణాలు వెతుకుతాం మనం. కారణాలు వెతికి ఆ కారణాలను పట్టుకొని సమాధానం పడడం ఏం పడం? ఇక చిన్న కారణాలే, పెద్దవి కూడా కాదు. కొన్నిసార్లు మనకు అవి పెద్దగా కనపడవచ్చు, కానీ దేవుని కోణంలో చూస్తే, వాక్యము నుండి మనం చూస్తే అవి చాలా చిన్న కారణాలు. చిన్న కారణాలకు మనిషి యొక్క సహవాసాన్ని కోల్పోతున్నాం మనం, బంధుత్వాలను కోల్పోతున్నాం, సంబంధాలను కోల్పోతున్నాం. దేవుని వాక్యం నుండి చూడు, అది చాలా చిన్నది. నువ్వు సమాధానాన్ని వెతికి వెంటాడుము అని చెప్పి వాక్యము సెలవిస్తూ ఉన్నది. పేతురు మొదటి పత్రిక 3వ అధ్యాయం 11వ వచనంలో కూడా అదే మాట అంటాడు. సమాధానాన్ని వెతికి దాన్ని వెంటాడుము అని అంటాడు. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 14వ వచనం చదవండి. దేవుని ఆత్మచేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై. దేవుని ఆత్మచేత నడిపించబడేవారు దేవుని కుమారులు. దేవుడు ఏం చెప్తాడు? ఆత్మ ద్వారా సమాధాన పడడం నేర్పిస్తాడు. ఇప్పుడు 17వ వచనం చదవండి. మనము పిల్లలమైతే వారసులం, అనగా దేవుని వారసులం, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తు తోడి వారసులము. హల్లెలూయా. క్రీస్తుతో పాటుగా మనం శ్రమపరచబడితే, అనగా క్రీస్తు మన కొరకు శ్రమ అనుభవించిన సమాధానపరచడానికి. ఈరోజు ఇద్దరిని సమాధానపరచడానికి నువ్వు ఒక మాట పడ్డా పర్వాలేదు, కానీ వాళ్ళిద్దరి మధ్యలో ఏం చేయాలి? నువ్వు అప్పుడు దేవుని కుమారులుగా మనం ఉంటాం. హల్లెలూయా. దేవుని కుమారులుగా మనం పిలువబడతాం. అందుకనే సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని. ఆమేన్. హల్లెలూయా. సమాధానం ఉందా? అందరికీ ఉందా? సమాధానం ఉన్నదా లేదా? ఉన్నదా? ఉంటే దేవునికి స్తోత్రం. లేవలని ఉంటే వాళ్ళ మధ్యలోనికి వెళ్ళి ఏం చేయాలా? సమాధానపరచాలి, సమాధానం కలిగించాలి. అట్లా చేస్తేనే మనం దేవుని పిల్లలం, దేవుని వారసులం. దేవుడు మనల్ని సమాధానపరిచిందే దేవుని పిల్లలుగా చేసుకోవడానికి, దేవుని వారసులుగా చేసుకోవడానికి. దేవుడు వాక్యం దీవించును గాక. హల్లెలూయా. ఇప్పుడు 4 చూసుకున్నాం. ఏమేమి చూసుకున్నాం చెప్పండి? 4. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు. ఆమేన్. ఈ 4 మన హృదయంలో ఫలించును గాక.